హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1605. ఈరోజు డేట్ 2 సెప్టెంబర్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ 15T అని ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పి 21,000 దాకా పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ ఇది 18,999 రూపాయలకి వస్తుంది. దీని స్ట్రైట్ ఆన్సర్ స్కిప్. నేను మీకు నా అన్బాక్సింగ్ వీడియోలో వెరీ ఫస్ట్ మినిట్లోనే క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ క్లిప్ చూడండి. వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అరౌండ్ 17,000 దాకా పెడతారు. బట్ నన్ను అడిగితే ఇది విత్ కార్డ్ ఆఫర్స్ అని చెప్పి, బిగ్ బిలియన్ డే ఆఫర్ అని చెప్పి అరౌండ్ 15,000 దాకా తీసుకొస్తారు. 15,000 రూపాయలకి ఇది వర్త్ ఫోన్. అంతకంటే పైకి వెళ్తే ఆలోచించుకోండి. ఇది నా ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ అనమాట. నేనేం చెప్పాను, ఇది 15,000 రూపాయలు పెడితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి అని మీకు క్లియర్గా చెప్పాను. మీకు ఆ వీడియో ఎంటైర్ వీడియోలో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న బొక్కలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. అది నేను చాలా హానెస్ట్గానే మీకు చెప్పాను. ఇది మీకు బిగ్ బిలియన్ డేస్లో తగ్గుద్దేమో, కానీ ప్రజెంట్ అయితే మీకు దీన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు. నా వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానే ఉంటాను. కొన్ని హింట్స్ ఇస్తా, కొన్ని సటారికల్గా చెప్తా. మీరు అవి ప్రాపర్గా ఫాలో అవుతాయి. రెగ్యులర్ ఫాలోవర్స్ అంటే ఎప్పటి నుంచో ఛానల్ ఫాలో అయ్యి నేను సటారికల్గా చెప్పే ఏవైతే ఉంటాయో వాళ్ళకి అర్థం అవుద్ది. కొత్త వాళ్ళే కొంచెం కింద కామెంట్లో నేను పొద్దున్న చూశాను, మీరేమో 15,000 అని చెప్పారు, అదే 20,000 దాకా పెట్టారని. ఫస్ట్ 1 మినిట్లోనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు నన్ను నిందించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను. దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. మీరు ఒకసారి హానెస్ట్గా అర్థం చేసుకోండి. నేను మీకు క్లియర్గానే చెప్పాను. ఎనీవేస్, నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఈరోజు బెంగళూరులో యాపిల్ అఫీషియల్ స్టోర్ని తీసుకొచ్చారు. సో ఇక మీద బెంగళూరు పీపుల్ బెంగళూరు అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ సిటీస్, చాలా పెద్ద సిటీ. అది కాకుండా పెద్ద టెక్ సిటీ అనమాట. సో వీళ్ళకి యాపిల్ స్టోర్ రావడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ హోప్ఫుల్లీ మనకు కూడా హైదరాబాద్లోనో, ఒక విజయవాడలోనో, అలాగే ఒక వైజాగ్లోనో ఒకటి తీసుకొస్తే నియర్ బై మనకి ఉంటాయి. చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి వన్ నుంచి. వన్ వాళ్ళు ఈరోజు ఎప్పుడో మన ఇండియాలో ఒక 1 month 15 days బ్యాక్ అనుకుంటా OnePlus Pad 3 అని ఒక సూపర్ ఫ్లాగ్షిప్ ట్యాబ్ని లాంచ్ చేశారు. బట్ అప్పుడు ప్రైస్ రివీల్ చేయలేదు. ఈరోజు రివీల్ చేశారు. దీని ప్రైస్ 47,999 రూపాయలు. విత్ కార్డ్ ఆఫర్తో 42,999 రూపాయలు. నన్ను అడిగితే ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ట్యాబ్ అనమాట. దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం. నన్ను అడిగితే ప్రైజింగ్ అయితే ఓకే, బట్ మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ సేల్స్లో కొంచెం బెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రజెంట్ కూడా ఇది హానెస్ట్గా చెప్పాలంటే మంచి ప్రైజ్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనకి వన్స్ అగైన్ OnePlus నుంచి. OnePlus వాళ్ళు ఈ సంవత్సరం రాబోతున్న OnePlus నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్లో హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ని తీసేస్తున్నారు. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అనమాట. అండ్ నేనైతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. ఎందుకంటే ఎప్పుడైతే OnePlusలోకి హ్యాసెల్బ్లాడ్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి OnePlus కెమెరా అంతా కూడా డౌన్ఫాల్. నేను మీకు ఎప్పుడు కూడా OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్ని సజెస్ట్ చేసినట్టు కూడా గుర్తులేదు నాకు రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే నేను దాన్ని రియల్ లైఫ్లో మా ఫ్రెండ్స్ వాడుతుంటే చూశాను, తెలిసిన వాళ్ళు వాడుతుంటే చూశాను. కెమెరా అనేది నేను ఎప్పటి నుంచి నాకు అసలు నచ్చదు. నచ్చదు అంటే అదంత అప్ టు ద మార్క్ అయితే ఉండదు. హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ నాకు ఎందుకు పెద్దగా నచ్చదు. నాకు జైస్ అంటే చాలా బాగా నచ్చుద్ది. అంటే వివో దాంట్లో ఉన్న ఫ్లాగ్షిప్ కెమెరా సిస్టమ్ అనేది సూపర్ నచ్చుతుంది. నాకే కాదు, ఎంటైర్ ఇండియాకే అది నచ్చుద్ది. నేను ఒక్కనే కాదు, దాంట్లో నేనేం అతిథుని కూడా కాదు. సో అందుకని ఇది మొత్తానికి మంచి మూవ్మెంట్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఓన్ కెమెరా ఇమేజింగ్ సిస్టమ్తో రాబోతున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు మనకి ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ని OnePlus వాళ్ళు కొంటారా లేదా అనేది ఈ కెమెరా పెర్ఫార్మెన్స్ బట్టి డిపెండ్ అవుద్ది అనమాట. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పటికైనా OnePlus బెటర్గా కెమెరాస్ని ఆఫర్ చేస్తుందేమో నేనైతే నమ్ముతున్నాను. చూద్దాం మరి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ వాళ్ళు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ని నిన్నటి నుంచి టీజ్ చేయడం మొదలుపెట్టారు. సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మీకు SBI కార్డు మీద డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. SBI కార్డే ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే అమెజాన్ వాళ్ళంటే అమెజాన్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ప్రతి పిన్నీస్ నుంచి పెద్ద వరకు ఉరేసుకుని కూడా దొరుకుతుంది అమెజాన్లో, అది వేరే విషయం. సో అందుకని ప్రతిదీ దొరుకుతుంది. అది కాకుండా ఇండియాలో SBI యూజర్స్ అనేవాళ్ళు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా 1 లేదా 2 కార్డులు మినిమం ఉంటాయి. అందుకని అమెజాన్ వాళ్ళు SBI కార్డే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కొనాలని చెప్పి. సో ఎనీవేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కూడా ఈసారి మనకి మంచి డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెడీగా ఉండండి. అలాగే నిన్న నేను మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి మీకు ఫ్రీగా మెథడ్, కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మీకు వీడియోలో రీల్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ప్రతి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకే ఇది వస్తుంది అని చెప్పి. సో అది చేసుకోండి. నేను మీకు లైవ్లో రికార్డ్ చేశాను. ఢిల్లీలో ఉన్నాను, అప్పటికప్పుడు చేసి కూడా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి కూడా విత్ టైమ్ స్టాంప్స్తో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి, ప్రతిదీ కూడా టైంతో ఉంటుంది.
అయినా నేను క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీకు రావట్లేదు అంటే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. రెండోది మీకు పేటిఎం ద్వారా ఇంకొక మెథడ్ ఉంది, అది మీకు 120 రూపీస్ ఏం పడుతుంది, అది ఎక్సలెంట్, అది కూడా చూసుకోండి. మీకు అమెజాన్ ఇప్పుడు అసలే ప్రైమ్ సేల్, సారీ జిఏఎఫ్ వస్తుంది కాబట్టి చాలా పెద్ద సేలు, అందుకని రెడీగా ఉండండి. అవి 2 మెథడ్స్ మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, చెక్ చేసుకోండి. అలాగే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కూడా టీజ్ అవుతుంది 18వ తారీఖు, మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి. ఈ 2 సేల్స్ అదే రోజుల్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంకు, అలాగే మీకు ఐసిఐసి కార్డు, 2 కార్డులకు ఇస్తుంది. కార్డులు కూడా నేను మీకు సజెస్ట్ చేశాను, కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు గ్లోబల్గా వివో ఆరిజిన్ V6ని తీసుకురాబోతున్నారు. సో ఈసారి మన ఇండియాలో కూడా కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నట్టు కొన్ని ఊహాగానాలు చిత్రాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే X300 సిరీస్లో చూడాలి, మరి ఈసారైనా కొంచెం బెటర్ యూఐని ఆఫర్ చేస్తారో లేదో చూడాల్సిందే. అలాగే నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు రియల్మీ 10,000 mAh ఫోన్ని వెరీ సూన్ తీసుకురాబోతున్నారు గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా. ఇది చాలా చాలా పెద్ద మూవ్మెంట్ అనే చెప్పాలి. బట్ మిగతా స్పెసిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా పాయింట్సే కదా, అవి ఎలా ఉంటాయి అనేది మనం అది లాంచ్ అయిన తర్వాత ఒకసారి చూసుకుందాం. అలాగే రియల్మీ నుంచి ఈరోజు ఒక భయంకరమైన న్యూస్ ఉంది. ఇదేంటంటే రియల్మీ వాళ్ళు సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో రియల్మీ యాపిల్ వాచ్ అల్ట్రా లాంచ్ అయిపోతుంది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్ 100% క్లోన్ ఆఫ్ యాపిల్ వాచ్ అల్ట్రా అనమాట. యాపిల్ వాచ్ అల్ట్రా మీకు 90,000 ఉంటే, ఇది నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక 8-9,000 పెడతారు. రియల్మీ వాచ్ ఎస్2 ఎంత పెట్టారు, అరౌండ్ 9,000 ఏం పెట్టినట్టున్నాను. ఇది కూడా అది 10,000 రూపాయల కంటే ఎక్కువైతే పోరని నేనైతే అనుకుంటున్నాను. బట్ డిజైన్ మాత్రం రియల్గా యాపిల్ వాచ్ అల్ట్రా లాగే ఉంది. అండ్ ఇందులో మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఏమైనా తక్కువ ఇస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. 1.97 ఇంచెస్ పర్ఫెక్ట్ హెచ్డి AMOLED ప్యానల్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఇండిపెండెంట్ GPS ఉంటుంది దీంట్లో, సూపర్, ఇది నెక్స్ట్ లెవెల్ ఫీచరే. అలాగే మీకు ఇండిపెండెంట్ బ్లూటూత్ ఇంటర్కామ్ కూడా ఉంటుంది. అలాగే మీకు IP68 ఉంటుంది. అలాగే 14 days పాటు బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తున్నారు. NFC పేమెంట్స్ ఉంటాయి. అన్నీ మీకేమి కాదు, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నీ కూడా వేరే తీసుకొచ్చి దీంట్లో వేసినట్టు ఉంది. బట్ నిజంగానే ఇది ఖచ్చితంగా చేతికి పెట్టుకున్నప్పుడు యాపిల్ వాచ్ అల్ట్రా చేతికి పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందేమో, బట్ చూడాలి. బట్ ప్రైజింగ్ పెంచుకుంటే మాత్రం బాగా సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి. నెక్స్ట్ మనకి జియో మార్ట్ నుంచి, జియో మార్ట్ లూట్, మొన్న ఎవరైతే జియో మార్ట్ లూట్ చేశారో ఈరోజు మళ్ళీ లూట్ వచ్చింది, త్వరగా చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ రాస్తాను. మొన్న ఎవరికైతే SMS వచ్చిందో ఆ SMS వచ్చిన వాళ్ళకి మళ్ళీ అదే కోడ్తో మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడే మా తమ్ముడు కూడా ఆర్డర్ చేసిండు, నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు, నాకు పర్సనల్ కూడా మెసేజ్ పెట్టిండు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో చాలామంది స్క్రీన్ షాట్లు పెడుతూనే ఉన్నారు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ డీల్స్ ఛానల్లో క్లియర్గా రాసి పెట్టాను ఎలా దీన్ని ఏం చేయాలని చెప్పి, అది లింక్ ఇస్తాను, లేదంటే సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఉంటుంది. సో అందుకని ఒకసారి జియో మార్ట్లో ఎవరైతే మొన్న మిస్ అయ్యారో ఇప్పటికైనా మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి, ఇది ఎప్పుడైనా ఎక్స్పైర్ అవ్వచ్చు, అది కూడా మీకు డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు న్యూ బ్యాలెన్స్ షూస్ ఫ్లిప్కార్ట్లో మంచి డిస్కౌంట్లో ఉన్నాయి రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే. అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫర్నిచర్ పాస్ని ఇస్తున్నారు, అంటే 99 రూపాయలు పెట్టి మీరు ఫర్నిచర్ పాస్ కొనుక్కోవాలి ఇప్పుడు అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్ కోసం. అండ్ దాంట్లో మీకు ఒక 99 రూపాయలు పెట్టుకుంటే 1,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారట ఎనీ ప్రోడక్ట్ మీద, మీరు 3 సార్లు కొనొచ్చట. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ మీరు ఏమైనా ఫర్నిచర్ బేస్డ్ ఐటమ్స్ కొనాలనుకుంటేనే ఈ 99 రూపాయల పాస్ అయితే కొనుక్కోండి, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఈరోజు టెక్ న్యూస్. నేను హడావుడిగా వచ్చాను, హడావుడిగా చేశాను. సో 9 టెక్ న్యూస్లు, ఒక డీలు, అలాగే ఒక మంచి ఆఫర్ కూడా, జియో మార్ట్ ఆఫర్ కూడా చెప్పాను. ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. సేల్స్ వస్తున్నాయి, యాక్టివ్గా ఉండండి, డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఇలాంటి జియో మార్ట్ అది నేను రాగానే పెట్టాను, వెంటనే టెక్ న్యూస్లో కూడా కవర్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంతవరకు నా ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, మళ్ళీ కింద రాలేదని కింద కామెంట్లో వేసుకుంటూ ఉంటారు. ఎనీవేస్, దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.